ఓం నమ శివాయ. ఇప్పుడు శ్వేత నేను కుల్సుపూర్ ఎస్ఐని. అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంటుంది కదా, నేను విజిట్ చేశాను. ఈరోజు నా బర్త్డే. తర్వాత బయటికి వస్తుంటే ఇక్కడ టెంపుల్ ఉందని మాకు తెలిసింది. టెంపుల్ కి రాగానే చూస్తే ఇక్కడ కొత్త ప్రత్యేకత ఏంటంటే జ్యోతిర్లింగాలు 12. అంటే మనము మన ఇండియాలో డిఫరెంట్ ఒక స్టేట్ లో మనకు ఉంటాయి, కానీ మనం ఒకటే ప్లేస్ లో మనం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. అదే విధంగా ముందు రాగానే మనకు గణపతి గాని జ్యోతిర్లింగాలు ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. సరే బయటికి రాగానే చూస్తే ఒక గోశాల ఉంది. అక్కడ కూడా మనకు ఆవులు ఉన్నాయి. దాంట్లో మంచి మనకు మస్కిటో నుంచి కూడా, అంటే మెయిన్ అది చూస్తున్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి వాటికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. ఇంకా బయటికి రాగానే మొత్తం జ్యోతిర్లింగాలకు అభిషేకం అండి. ఇప్పుడు మనం డొనేట్ చేసిన నార్మల్ గా టెంపుల్స్ డొనేట్ చేస్తే అవి టెంపుల్స్ కి వెళ్తే ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏమైనా డొనేట్ చేసినా అవి కూడా మనకు అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది కదా, అక్కడికే చెందుతాయి. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిజరూపమిస్తూ అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు పెళ్లి రోజుల వేళ అనాథలకు శక్తిమేర అన్నదానం చేసి మానవత్వం చాటండి. ఈ అనాథల మనుగడ కోసమే కట్టిన పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోండి. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ ప్రధాన లక్ష్యం.